గత సంవత్సరం 24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే పంట పండిస్తే ఈ సంవత్సరం 25.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుంది. కేవలం గత సంవత్సరం 86 సెంటర్లోనే కొనుగోలు జరిగింది. ఈ రోజున 300 సెంటర్లో కొనుగోలు జరుగుతూ ఉంది. సేకరించిన పత్తి కూడా 15,859 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ రోజుకు చేస్తే ఈ రోజున 1,34,621 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. రైతుల సంఖ్య గత సంవత్సరం ఇదే రోజుకి 6,553. కానీ ఈ రోజుకి అమ్ముకున్నటువంటి రైతుల సంఖ్య 56,852. సేకరించిన పత్తి విలువ వచ్చి గత సంవత్సరం ఇదే రోజుకి 110 కోట్లు మాత్రమే. కానీ ఈ సంవత్సరం 987 కోట్లు విలువ కలిగినటువంటి పత్తిని సేకరించాం. రైతులకు చెల్లించిన గతంలో ఇదే రోజున 8 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు 110 కోట్లు రైతులకు వెళ్ళింది. అంటే పత్తి కొనుగోలులో కానీ వరి కొనుగోలులో కానీ గతంలో కంటే అన్నిటికంటే మిన్నగా ఈ సంవత్సరం అన్ని పారామీటర్స్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1. అటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బంగిల్ చేసి లేదు మా రాజకీయ పాపమే మాకు ముఖ్యం, మాకు రాజ్యాధికారమే ముఖ్యం, కాబట్టి మీ మీద బట్టగాల్చి మీదేస్తాం తుడుచుకోండి అనేటటువంటి దుర్బుద్ధికి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రైతు సంక్షేమం కోసం కాదు, మీ యొక్క అధికార దాహం తీర్చుకోవటానికి అనేది అర్థమవుతుంది. కాబట్టి అది తగ్గించి రైతుని ఎక్కడా కూడా ఆందోళనకరం చేయకుండా ఆయన ఎక్కడా కూడా ఇబ్బంది పడేటటువంటి ప్రకటనలు కానీ ఆయనకి నష్టం వచ్చేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. అదేనండి, మద్దతు ధర ఏమో కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. అక్కడే బోనస్ వచ్చి ప్రభుత్వ ఖజానాలోంచి వెళ్ళాలి. ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళాలంటే ప్రాసెస్ జిల్లా నుంచి డిజిటల్ సైన్ చేసుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రావాలి. ఆ యొక్క ఎండి సంతకం పెట్టిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రావాలి. ఫైనాన్స్ దగ్గర నుంచి మళ్ళీ ట్రెజరీకి వెళ్ళి ట్రెజరీ దగ్గర నుంచి ఆయన ఖాతాలోకి వెళ్ళాలి. ఆ ప్రాసెస్కి 3-4 రోజులు టైం పడుతుంది. మిల్లర్లకు అమ్ముకోవాలన్నా మీరు ఒక మంచి పేపర్కి వెళ్ళాలంటే ఆ పేపర్ క్రెడిబిలిటీ ఉంటేనే అక్కడికి వెళ్తారు, లేకపోతే మీ దగ్గర సరుకు ఉంటేనే ఆయన తీసుకుంటాడు. వ్యాపారస్తులు కూడా రైతు కూడా మాకు ఎక్కడ రూపాయి ఇస్తే అక్కడ అమ్ముకుంటామండి. పర్చేసింగ్ సెంటర్ కంటే నాకు మిల్లర్ దగ్గర ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అతను మాయిచ్చర్ ఎంత ఉన్నా కొంటుండు. మీరు 17% వస్తేనే మీరు కొంటారు. మిల్లర్ దగ్గర డయ్యర్స్ ఉంటాయి కాబట్టి 20-30% తేమన్నా కూడా తీసుకొని ఇదే రేటు వస్తుంది నాకు. నేను ఎండబెట్టుకుంటే నాకు 10 కేజీలు తగ్గుద్ది క్వింటాల్కి. అది నేను క్యాలిక్యులేట్ చేసుకొని అమ్ముకుంటున్నా. అంటే రైతుకు ₹1 మంచిగా రావటం మీకు ఇష్టం లేదు. నో రిస్ట్రిక్షన్స్, రైతు ఎక్కడైనా అమ్ముకోండి, మీకు ₹1 రావాలని చెప్తున్నాం. బయట ఎక్కడైనా డిస్ట్రెస్ స్పేస్ ఉంటే అన్నీ మేము కొంటామని చెప్తున్నాం. 1,53,00,000 బియ్యం కొనటానికి కూడా వీఆర్ రెడీ. కానీ రైతుని మట్టికి నష్టపెట్టాం. రైతుకి మార్కెట్లో వస్తే ఆడు ఇతర రాష్ట్రానికి వెళ్ళి అమ్ముకున్నా కూడా వీఆర్ రెడీ. ఇతర దేశానికి మీరు ఏమన్నా సప్లై చేయదలుచుకుంటే కూడా చేయండి, రైతుకు లాభం వచ్చేటట్టుగా వీఆర్ రెడీ. రైతుకు మేలు జరగటానికే పద్ధతి తప్పితే రైతును నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేదు. బయట ఎందుకు అమ్ముకుంటారండి? ₹1 వస్తుంది కాబట్టి అమ్ముకుంటా. మార్కెట్ డిమాండ్లో ఎక్కడుంటే అక్కడికి అమ్ముకుంటా. అది కూడా తప్పేనా? అట్లా రైతుకు ₹1 రావద్దా? రైతు బాగుపడొద్దా? అది కూడా దానికి అర్థం లేకుండా మాట్లాడేటటువంటి పార్టీలకి ఒత్తాసు పలికితే ఇబ్బంది అవుతుంది.